అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానిధి ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రుల్లో మూడో రోజు పూజా విధానాన్నయితే చూపించబోతున్నానండి. ఈ మూడో రోజు శుక్రవారం వచ్చిందండి. నవరాత్రుల్లో శుక్రవారం ఎంతో విశేషమండి. ప్రతిరోజు కూడా ఇంటి గుమ్మం ముందు ఇలా ముగ్గులను వేసుకొని గడపకి పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలను పెట్టుకొని గడప లక్ష్మికి పూజించుకోవాలి. ఈ రోజున మూడో రోజు కాబట్టి, రెండో రోజు చేసిన పుష్పాలని, దీపపు కుందులని అన్నీ కూడా తీసేసుకోవాలండి. శుభ్రపరుచుకున్న దీపపు కుందుల్లో మళ్ళీ నువ్వుల నూనెని గాని, ఆవు నెయ్యిని గాని వేసి దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి యొక్క చిత్రపటానికి పూదండను గాని, లేదు అంటే విడిగా ఉన్న పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఆషాఢగుప్త నవరాత్రులు ఎంతో పవిత్రమైనది. ఈ 9 రోజుల్లో అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శత్రుబాధలు తొలగి ధైర్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా కలుగుతాయండి. దీపాలను ఏకహారతితో గాని, అగరబత్తితో గాని దీపారాధన చేసుకొని, దీపలక్ష్ములకి కొన్ని అక్షింతలని, పుష్పాలని వేసి నమస్కారం చేసుకోవాలి. ముందు 2 రోజులు పూజ చేయలేని వాళ్ళు కొత్తగా ఈ రోజునైతే పూజ చేసుకోవచ్చా అని అడిగితే, ఈ మూడో రోజున కూడా శుక్రవారం వచ్చిందండి. ఎంతో విశేషం. అందుకని ఈ మూడో రోజు అయినా సరే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. వారాహి అమ్మవారు కూడా శ్రీచక్రంలో దండనాయకిగా ఐశ్వర్యం, ధైర్యం, రక్షణను ప్రసాదించే మహాశక్తిగా అయితే పూజింపబడుతుంది. అందుకే ఈ రోజున వారాహి మాతను పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో సుఖం, శాంతి, శత్రుబాధల నివారణ అన్నీ కూడా కలుగుతాయండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా విగ్రహానికి ఇలా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. పంచామృతాలతో చేయొచ్చు. లేదు అంటే శుద్ధమైన జలంతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అయితే పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అమ్మవారికి పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. వారాహి అమ్మవారు కేవలం శత్రు సంహారిణి మాత్రమే కాదండి. తనను ఆశ్రయించిన వారిని ప్రతి అడుగులోనూ కాపాడుతూ ఉంటుందండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత ఈ అభిషేకం నీళ్లను ఒక పుష్పాన్ని వేసి ఇల్లంతా కూడా చిలకరించుకోవాలండి. అలాగే మన మీద కూడా మన ఇంటిలో వాళ్ళందరి మీద కూడా చిలకరించుకుని మిగిలిన అభిషేకం ఉన్న వాటర్‌నైతే పచ్చని చెట్ల మధ్యన అయితే పోసేయచ్చండి. ఇలా అమ్మవారి అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఆసనాన్నయితే ఏర్పాటు చేసుకోవాలి. నేను నిన్న ఉంచిన ఆసనాన్నయితే ఉంచానండి. ఎందుకంటే నిమ్మకాయలు, పసుపు కొమ్ములయితే తీయట్లేదు. ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి వాటిని అలాగే అయితే ఉంచేసానండి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలతో అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టమండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకుంటున్నాం కాబట్టి, ఒక ప్లేట్‌లో ఇలా కుంకుమనైతే ప్రతిరోజు కూడా ఇక్కడే చేసుకోవాలండి. అలాగే ఈ మూడో రోజు ప్రత్యేకంగా ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి, మనం ఉప్పు దీపాన్నైతే అమ్మవారికి వెలిగించుకోవాలండి. ఇలా ఒక రాగి ప్లేట్‌ని గాని, ఇత్తడి ప్లేట్‌ని గాని తీసుకొని, దానికి చుట్టూ కూడా పసుపుని రాసి, గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఒక మట్టి ప్రమిదనైతే తీసుకోవాలండి. ఆ మట్టి ప్రమిదకి చక్కగా పసుపునైతే రాసుకోవాలండి. తర్వాత 2 చిన్న ప్రమిదలను తీసుకొని, ఆ ప్రమిదలకు కూడా పసుపునైతే రాసుకోవాలి. వీటికిప్పుడు గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న ఒక ప్లేట్‌లో తమలపాకును యేసుకొని, ప్రమిదిని పెట్టుకొని, దాంట్లో రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలండి. కొత్తగా తెచ్చిన రాళ్ళ ఉప్పునైతే ఉపయోగించండి. ఇలా రాళ్ళ ఉప్పుని వేసుకొని, దీంట్లో కొంచెం పసుపు, కుంకుమని వేసుకొని, మనం ఇందాక పెట్టుకున్న 2 ప్రమిదల్ని ఇప్పుడు దీనిపై పెట్టుకోవాలండి. ఈ ప్రమిదల్ని పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆవు నెయ్యిని గాని, నువ్వుల నూనెను గాని వేసి, మనం అమ్మవారికి ప్రతిరోజు కూడా ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఎర్రని ఒత్తులనైతే వేసుకోవాలండి. నేను ప్రతిరోజు కూడా ఇలా ప్రత్యేక దీపాన్ని పెట్టినప్పుడు నేనైతే ఆవు నెయ్యినైతే పోస్తున్నానండి. అలాగే ఎర్రని ఒత్తులను కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఏకహారతితో దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి. ఉప్పు అనేది ప్రతికూల శక్తులను తొలగించే
ప్రతీకగా అయితే భావిస్తారు. ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంటిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ ఉప్పు దీపారాధన వల్ల ఇంటిలో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి కూడా కలుగుతాయి. అలాగే కుటుంబంలో ఐక్యత, శాంతి కూడా పెరుగుతుంది. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంటిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు. అలాగే ఇప్పుడు వారాహిమాత అష్టోత్తరాలుంటాయి కదండీ! అవన్నీ కుంకుమ పూజ చేస్తూ కూడా అమ్మవారికి అష్టోత్తరాలైతే చదువుకోవాలి. తర్వాత పుష్పాలతో ద్వాదశ నామాలు, వారాహిమాత మూలమంత్రాలు ఉంటాయి కదండీ! అవి చదువుకుంటూ మనం ఎన్ని సార్లు వీలవుతే అన్ని సార్లయితే చదువుకోండి. ఈ ఉప్పు దీపం గగనమైపోయిన తర్వాత ఆ ఉప్పుని పారే నీటిలో వెయ్యండి. లేదు అంటే ఎవరి తొక్కని ప్లేస్‌లో అయితే వేసేయండి. ఈ మూడో రోజున అమ్మవారు నవదుర్గ రూపంలో చంద్రగంటగా, అష్టమాత్రిక రూపంలో అయితే వైష్ణవీ దేవిగా, వారాహిదేవి రూపంలో అయితే స్వప్న వారాహిగా మనకి అమ్మవారు దర్శనమైతే ఇస్తున్నారండి. అలాగే ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం అయితే పెట్టాలండి కంపల్సరీగా. అలాగే నైవేద్యాల విషయానికి వస్తే దద్దోజనం గాని, గారెలు గాని పెట్టొచ్చండి. నేనైతే ఇలా క్యారెట్టు, అలాగే రవ్వ కేసరి చేశాను. అలాగే బెల్లం పానకం ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదించాలి. ఇవన్నీ చేసుకోపోయినా కనీసం అమ్మవారికి బెల్లం పానకాన్నైనా అమ్మవారికి నివేదించండి సరిపోతుంది. అలాగే అమ్మవారికి అష్టోత్రాలు, వారాహిమాత మూలమంత్రాలు, అలాగే ద్వాదశ నామాలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం అమ్మవారికి ఇలా కర్పూర హారతినైతే ఇవ్వాలండి. అలాగే కొన్ని అక్షింతలను తీసుకొని అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని, నమస్కారం చేసుకొని, మన మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకుంటూ విన్నవించుకోవాలి. అలాగే కంపల్సరీగా అమ్మవారికి ధూపాన్నయితే వెయ్యాలండి. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మన ఇంటిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అనేది కలుగుతుందండి. వీలుంటే 2 పూట్ల కూడా వేయడానికి ట్రై చేయండి. లేదు కనీసం సాయంత్రం వేళలో అయినా అమ్మవారికి ఇలా సాంబ్రాణి ధూపాన్నయితే వెయ్యండి. ఈ రోజున వారాహి మాతను పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో సుఖం, శాంతి, శత్రు బాధల నివారణ, ఆరోగ్యం అన్నీ కూడా కలుగుతాయండి. అలాగే అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై వారాహి మాత. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.